మన భారతదేశంలో ఓ ఆలయం ఉంది. దాన్ని అనంత పద్మనాభ స్వామి దేవాలయం అంటారు. ఇది ఊహకందని సంపలకు, అస్సలు అంతుచిక్కని రహస్యాలకు నిలయమన్నమాట. ఈ ఆలయంలో దాగి ఉన్న నిధి దీన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా మార్చేసింది. సరే పదండి, ఈరోజు మనం ఆ నాగద్వారం వెనుకున్న రహస్యాల లోతుల్లోకి ఓ ప్రయాణం చేద్దాం. అయితే ఇంత సంపద బయటపడినా మధ్యలో ఒక పెద్ద మిస్టరీ మాత్రం అట్లాగే ఉండిపోయింది. అదేంటంటే ఇంకా తెరవని ఒకే ఒక్క గది, అదే గది బి. ఆ గది వెనుక అసలు ఏముంది? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ ఎవ్వరికీ తెలీదు. అదో పెద్ద రహస్యం. ఇప్పుడు మనం 2011వ సంవత్సరంలోకి వెళ్దాం. ఆ రోజు ప్రపంచం మొత్తం చూపు ఈ గుడివైపే ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో 6 రహస్య గదుల్లో 5ంటిని తెరిచారు. అప్పుడు బయటపడింది చూడండి, చరిత్రలోనే అతిపెద్ద నిధి నిక్షేపాల్లో ఒకటి. ఇక ఆ క్షణం నుంచి ఈ ఆలయం కథ పూర్తిగా మారిపోయింది. విలువ ఎంతో తెలుసా? 1,80,000 కోట్ల రూపాయలు. అవును, వింటున్నది నిజమే. అది బయటపడిన సంపదకు కట్టిన అంచనా విలువ మాత్రమే. కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది కేవలం అధికారిక అంచనా. దాని అసలైన పురావస్తు విలువ అంటే యాంటిక్ వాల్యూ దీనికన్నా కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుందనడంలో సందేహమే లేదు. అది ఏదో కొన్ని బంగారు నాణేల కుప్ప అనుకుంటే పొరపాటే. కిలోలకు కిలోల వజ్రాలు, టన్నులకు టన్నుల బంగారం, అస్సలు వెలకట్టలేని అపురూపమైన రత్నాలు, దేవతల బంగారు విగ్రహాలు. ఒకటేమిటి, శతాబ్దాల పాటు చీకటి గదుల్లో మగ్గిపోయిన ఆ అద్భుతమైన సంపదంతా ఒకప్పుడు ఈ నేలను ఏలిన రాజుల వైభవాన్ని అచ్చంగా మన కళ్ల ముందు నిలబెట్టింది. ఇప్పుడు సహజంగానే మనందరిలో ఒక ప్రశ్న వస్తుంది కదా, మిగతా గదుల్లో ఇంత సంపద దొరికినప్పుడు మరి ఆ చివరి గదిని మాత్రం ఎందుకు తెరవలేదు? అసలు దానికి అడ్డంకేంటి? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇక్కడి నుంచే ఈ విషయం మరింత మిస్టీరియస్గా మారుతుంది. ఎందుకంటే ఆ గది బీ తలుపు మామూలు తలుపు కాదు. దానికి మనకు తెలిసినట్టు తాళంకప్ప, గొళ్ళెం లాంటివి ఏమీ లేవు. అది ఒక దివ్యమైన నాగబంధంతో మూసివేశారని నమ్ముతారు. ఆ తలుపు మీద 2 పెద్ద నాగసర్పాల బొమ్మలు చెక్కి ఉన్నాయి. దానికి తాళం చెవి పెట్టడానికి చోటు లేదు, కనీసం కీరు కూడా లేవు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి? ఇది కేవలం డిజైన్ కోసం చెక్కింది కాదు, అదొక హెచ్చరిక. లోపలున్న అనంతమైన శక్తికి మేమే కాపాలా అని ఆ సర్పాలు మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. ఈ తలుపుని తాళం చెవితో లాక్ చేయలేదు, సౌండ్ వేవ్స్తో అంటే శబ్ద తరంగాలతో మూసేశారు. దీన్నే నాగపాశం అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే గరుడ మంత్రాన్ని సిద్ధి పొందిన గొప్ప యోగులు ఎవరైనా సరైన పద్ధతిలో ఉచ్చరిస్తేనే ఆ సౌండ్ వైబ్రేషన్స్కి ఈ లాక్ ఓపెన్ అవుతుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఆ మంత్రం తెలిసినా అంతటి సిద్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? అంతేకాదు, ఈ తలుపును బలవంతంగా తెరిచే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఎప్పటినుంచో భయంకరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. మరి ఇదంతా కేవలం ఓ మూఢనమ్మకమో లేకపోతే నిజంగానే ఏదో ప్రమాదం పూంచి ఉందని హెచ్చరిస్తోందా? పురాణాలు, స్థానిక కథలు అన్నీ ఒక్కటే చెబుతున్నాయి, చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అదేంటంటే, ఎవరైనా సరే ఈ పవిత్రమైన బంధనాన్ని ధిక్కరించి ఆ తలుపును బలవంతంగా తెరవాలని చూశారో వాళ్లని మృత్యువు కబలించడం ఖాయమని. ఆ ప్రవచనం ప్రకారం ప్రమాదం కేవలం తలుపు తెరిచిన వ్యక్తికి మాత్రమే కాదట, మొత్తం నగరానికేనట. ఆ తలుపును బలవంతంగా తెరిస్తే అక్కడున్న పవిత్ర శక్తి బ్యాలెన్స్ దెబ్బతింటుందట. దానివల్ల దైవాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని నమ్ముతారు. అంటే విషయం చాలా సింపుల్. ఆ తలుపు తెరవడం అంటే ఏదో ఒక గదిని తెరవడం కాదు, ఏకంగా ప్రళయాన్ని ఆహ్వానించడమే అని వాళ్ల నమ్మకం. సరే, ఇంత శక్తివంతమైన రహస్యాన్ని, ఈ అపారమైన సంపదను అసలు కాపాడుతున్నది ఎవరు? ఇంకెవరు? ఆ ఆలయంలో కొలువైన ప్రధాన దైవమే దీనికి సంరక్షకుడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. ఇక్కడ ఆయన అనంత పద్మనాభస్వామిగా కొలువయున్నారు. అంటే ఆదిశేషుడు అనే మహాసర్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న రూపమనమాట. ఆ పద్మనాభస్వామే స్వయంగా తన నిధిని, ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నారని భక్తులు చాలా బలంగా నమ్ముతారు. ఈ నమ్మకం కేవలం గుడికి మాత్రమే సంబంధించింది కాదు. అసలు తిరువనంతపురం నగరం మొత్తమే ఆ ఆదిశేషుడి పడగల మీద కట్టారని చాలా ప్రగాఢంగా విశ్వసిస్తారు.
అందుకే ఆ తలుపును బలవంతంగా తెరవాలని చూస్తే ఆ దివ్య సర్పాన్ని కదిపినట్టే అవుతుంది. అంటే నగరం పునాదులనే కదిపినట్టు లెక్క అని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో ఉన్నది కేవలం గదిబీ రహస్యం ఒక్కటే కాదు. ఈ పురాతన ఆలయ ప్రాంగణంలో ఇంకా అస్సలంతు చిక్కని మిస్టరీలు చాలానే ఉన్నాయి. ఏంటంటే ఈ గుడి కింద నుంచి నేరుగా సముద్రంలోకి దారితీసే రహస్య స్వరంగాలున్నాయని అంటారు. అంతేకాదు, ఇంకా ఎవ్వరూ కనిపెట్టని రహస్య గదులు కూడా ఉండొచ్చని కథలు కథలుగా చెప్పుకుంటారు. దీన్ని బట్టి చూస్తే బహుశా మనం మాట్లాడుకుంటున్న ఈ గది ఓ పెద్ద పజిల్లో ఒక చిన్న ముక్క మాత్రమే ఏమో. ఇంకో అద్భుతమైన విషయముంది. అదే ఆలయంలోని అఖండ దీపం. ఆ దీపానికి నూనె పొయ్యక్కర్లేకుండానే ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందట. ఇది స్వయంగా శ్రీ మహావిష్ణువు శాశ్వత ఉనికికి, ఈ క్షేత్రం యొక్క అతీంద్రియ శక్తికి ఒక సజీవ సాక్ష్యం అని భక్తులు భావిస్తారు. ఈ ఆలయం చరిత్ర చూస్తే క్రీస్తుపూర్వం 500 నాటి పురాతన గ్రంథాల్లోనే దీని గురించి రాసుంది. అంటే వేల సంవత్సరాల చరిత్ర దీనిది. 2011లో కొన్ని రహస్యాలు బయటపడ్డమాట నిజమే అయినా అన్నింటికన్నా పెద్దదైన అసలు రహస్యం మాత్రం ఇప్పటికీ ఆ నాగద్వారం వెనకే దాక్కునుంది. కాబట్టి చివరిగా మన ముందు మిగిలే ప్రశ్న ఒక్కటే. మనిషి మేధస్సు ప్రతి రహస్యాన్ని ఛేదించాలని చూస్తుంది. అది మన నైజం. కాని కొన్ని దైవిక రహస్యాలని అలా వాటి మానాల వాటిని వదిలేయడమే మంచిదేమో. ఆ నాగద్వారం వెనుక ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి కరెక్టేనా, లేక ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని గౌరవించడమే మనం చేయాల్సిన పనా? ఈ అంతుచిక్కని ప్రశ్నకు సమాధానం బహుశా కాలమే చెప్పాలేమో.